మరోపక్క అటు తెలంగాణ విషయానికొస్తే తెలంగాణలో ముఖ్యమైన వార్త మేడిగడ్డ బ్యారేజ్ వరదను తట్టుకోగలదా అంటూ ఇచ్చారు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ వాడడానికి ఏమాత్రం పనికి రాకుండా పోయింది. ఒక పిల్లర్ కుంగిపోయింది. మరొక పిల్లర్ కూడా కుంగిపోయే దశలో ఉంది అంటూ ఇప్పటికే అటు డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా అటు ఆ నివేదిక ఇచ్చారు. దీనిపైన విచారణ జరిపిస్తాం, జ్యుడిషియల్ విచారణ కూడా జరిపిస్తామంటూ చెప్పారు. మరోపక్క విజిలెన్స్ అధికారులు కూడా దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు ప్రభుత్వానికి ఎల్ఎన్టీ లేఖ రాసిద్ది, మేడిగడ్డ బ్యారేజ్ వరదను తట్టుకోగలదా అని తనిఖీ చేసి నిర్ధారించాలంటూ డ్యామ్ సూచించారు. డ్యామ్ యజమాని నీటిపారుదల శాఖే. అయితే మా నిర్వహణ గడువు 2022లోనే ముగిసింది, కొత్తగా ఒప్పందం చేసుకుంటేనే పనులు చేస్తామంటూ ఎల్ఎన్టీ అటు ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపైన కొంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఎందుకు ఎల్ఎన్టీ వాళ్ళు లేఖ రాస్తున్నారు? వాస్తవానికి 5 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ వాళ్ళదే, కానీ మెయింటెనెన్స్ చేయడానికి మళ్ళీ ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? దీనిపైన విజిలెన్స్ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం డిజైనింగ్ లోపం వల్లనే ఈ రకంగా జరిగింది. అయితే వాస్తవానికి పనులు పూర్తయిపోయాయంటూ ఒక లెటర్ను ముందుగానే ఇచ్చింది. పనులు పూర్తయిపోయిన తేదీలో ఏదైతే లెటర్ వీళ్ళు జారీ చేశారో, గత ప్రభుత్వం జారీ చేసిందో ఆ లేఖ ప్రకారం ఎల్ఎన్టీకి ముగిసిపోతుంది. ఒక పక్క పనులు పూర్తయిపోయినాయి అని వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తూనే ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కొత్తగా పనులు ప్రారంభించాలని మరో నోటీస్ అటు కాంట్రాక్ట్ కంపెనీకి గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ రకమైన అక్రమాలకు పాల్పడడం వల్లనే ప్రస్తుతం ఎల్ఎన్టీ అయితే తాను ఆ పనులు చేయలేము, తమకు గడువు ముగిసిపోయింది, తాము ఏ రోజైతే మెయింటెనెన్స్ చేయాల్సిన గడువు ఉంటుందో ఆ గడువు అంతా కూడా మొదటగా పనులు పూర్తయిపోయినాయి అంటూ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం ముగిసిపోయిందంటూ ఎల్ఎన్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. మేడిగడ్డలో 7వ బ్లాక్ను పరీక్షించి దానితో పాటు మొత్తం బ్యారేజీ వచ్చే వర్షాకాలం వరకు వరదను తట్టుకోగలదా, సురక్షితమేనా అనేది నిర్ధారించుకోవాలని ఎల్ఎన్టీ సంస్థ అటు నీటిపారుదల శాఖకు ఈ నెల 1వ తారీఖున లేఖ పంపింది. ఆ శాఖ ప్రతిపాదించినట్లుగా కాఫర్ డ్యామ్ నిర్మాణం బ్యారేజీకి భద్రత కల్పించగలదని భావిస్తే తాము అందజేసిన అంచనాకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపడతామంటూ ఆ సంస్థ అటు ఎల్ఎన్టీ సంస్థ పేర్కొంది. దీనిపైన అటు ఇప్పటికే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని 3,100 కోట్ల రూపాయలు పెట్టి 31,000 కోట్ల రూపాయలు డ్యామ్ అయింది. పెద్ద ఎత్తున అంచనాలు పెంచేసి 1,000 కోట్ల రూపాయలు దోచేశారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వెళ్లి వస్తున్నాయి. అన్ని 1,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఈ మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరుపయోగంగా అయిపోయింది. దీనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దాన్ని పునర్నిర్మించాలా లేకుంటే ఉన్నదాన్ని బాగు చేయాలా అనే దానిపైన ఇంకా కూడా అటు చర్చలు జరుగుతున్నాయి, సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈలోపు కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసులు ఇచ్చింది విజిలెన్స్ అధికారులు. మేడిగడ్డ పనులు పెండింగ్లో ఉన్నా పూర్తయినట్లు ధృవీకరణ ఎలా ఇచ్చారు అంటూ వివరణ కోరింది నీటిపారుదల శాఖ ఈఎన్సీ. ఇదే పనులు పెండింగ్లో ఉన్నా కానీ పని పూర్తయిపోయినట్లుగా ఒక సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు వెంటనే బిల్లులన్నీ కూడా వాళ్ళు బిల్లులు తీసుకోవడం, కాంట్రాక్ట్ కంపెనీ మిగతా పనులన్నీ కూడా మళ్ళీ పెండింగ్లో ఉన్నాయి, ఈ పనులు చేపట్టాలని మళ్ళీ కొత్తగా ఒక నోట్ ఇవ్వడం. కానీ ఇప్పుడు ఎల్ఎన్టీకి మాత్రం ఎప్పుడో వాళ్ళ నిర్వహణ గడువు 2022లోనే ముగిసిపోయిందంటూ చెప్తున్నారు. అంటే మొదటగా పనులు పెండింగ్లో ఉన్నా సరే పనులు పూర్తయినట్లుగా వీళ్ళు ఇచ్చిన ధృవీకరణ పత్రం ప్రకారమే వాళ్లకు ఆ పనులు 2022లో వాళ్ళ నిర్వహణ గడువు ముగిసిపోయినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవంతా కూడా కొంత రకరకాల అక్రమాలకు అధికారులందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణలో చాలా కీలకమైన విషయాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉద్యోగులు, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఉద్యోగులు కూడా ఎల్ఎన్టీ ఉద్యోగులుగా వాళ్ళందరూ వ్యవహరించారు. వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. అసలు డిజైనింగ్ లోపల నిర్మాణంలో అసలు సరిగ్గా నిర్మించారా, ఇవన్నీ కూడా ఏవి పట్టించుకోకుండా గుడ్డిగా ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ అటు త్వరలోనే ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఆ విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలను కూడా ఉన్నాయి. నిన్న అటు ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లను వివరణ కోరే ప్రయత్నం బిగ్ టీవీ చేసింది. ఆయన కానీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి దాటుకొని వెళ్ళిపోయారు. ఈ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న ఇక ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి అటు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని కలిశారు. నిన్న జార్ఖండ్
అటు రాహుల్ న్యాయయాత్రలో పాల్గొని అటు రాంచీ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ నుంచి పోటీ చేయవలసిందిగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంట అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా ఉన్నారు. అయితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానంటూ అటు సోనియా గాంధీ చెప్పినట్లుగా చెప్తున్నారు. రాష్ట్రం నుంచి కనుక సోనియా గాంధీ పోటీ చేసినట్లయితే కొంతవరకు కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం పెరుగుతుంది. ఇక్కడి నుంచి పోటీ చేయించాలని గతంలో కూడా పిసిసి తీర్మానించింది. అదే విషయాన్ని నిన్న అక్కడ సోనియా గాంధీతో వాళ్ళ ముగ్గురు భేటీ అయ్యి ఆమెను ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరారు. ఇక అటు కేఆర్ఎంబి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. ప్రాజెక్టులు అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. అందుకు ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారని పూర్తి స్థాయి వాస్తవాలతో అటు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన అక్రమాలకు సంబంధించి, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అన్ని వివరాలను కూడా బయటపెట్టారు. కానీ నిన్న దానిపైన అటు బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. కేఆర్ఎంబిపై ముఖ్యమంత్రిది వితండవాదం, హరీష్ రావు మండిపాటు, బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని స్పష్టీకరణ అని. కానీ వాస్తవానికి గత బడ్జెట్లో మరి అప్పగించందే వాటి కోసం ఎందుకు ప్రత్యేకంగా 200 కోట్ల రూపాయలు కేటాయించారంటూ కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వాళ్ళు పాల్పడిన అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక అటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న మండిపడ్డారు. హరీష్వే అసత్యాలు, బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీ కుంగింది, ఇంకోటి కూలేందుకు సిద్ధంగా ఉంది అంటూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కృష్ణా ప్రాజెక్టులకు బోర్డులు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీష్ రావు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 56 రోజుల్లో అప్పగింతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదు, అంగీకారం సంతకాలు జరగలేదు, అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించమంటూ ఆయన చెప్పారు. ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించేది లేదని ముఖ్యమంత్రితో పాటు నేను స్పష్టంగా చెప్పాం. కానీ బీఆర్ఎస్ నాయకులు పదే పాత ఆరోపణలు చేస్తున్నారు. కుట్రలు వాళ్ళు చేసి కాంగ్రెస్ పైన నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీనేనంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2015లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీలు ఇవ్వాలని అప్పుడు తెరాస ప్రభుత్వం డిమాండ్ చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. అప్పటి నుంచి 2019 వరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల కోటాలకు అంగీకరించి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. 22 మేలో జరిగిన 16వ కేఆర్ఎంబి సమావేశంలో ప్రాజెక్టుల స్వాధీనానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించింది. 2023-24 బడ్జెట్లో డిమాండ్ నెంబర్ 33 కింద అప్పగింతకు, నిర్వహణకు నిధులు కేటాయించారు. 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. 2020లో జగన్ కేసీఆర్ మధ్య ఏకాంత చర్చలు జరిగిన కొద్ది రోజులకే రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దాన్ని అడ్డుకునే అవకాశం ఉన్న కేసీఆర్ హాజరు కాకుండా వాటిని అడ్డుకోలేదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తెలంగాణ పాలిట శాపంగా మారాయి. అటు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ లెక్కలతో సహా, ఆధారాలతో సహా అటు కాంగ్రెస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ నేతలపైన విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టి మరి చర్చకు రెడీగా ఉన్నాం, మీరు చర్చకు సిద్ధమైన, దమ్ముంటే ఎన్ని గంటలైనా చర్చిద్దామంటూ సవాల్ విసురుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఈ సవాలును ఏ రకంగా స్వీకరిస్తారనే చూడాలి. ఇక విద్యుత్ డిమాండ్కు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. గత నెలతో పోలిస్తే ఈ నెలలో 3 కోట్ల యూనిట్ల అదనపు వినియోగం జరిగింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రోజుకు 30 కోట్ల వ్యయం జరుగుతుంది అంటూ మరో వార్తనిచ్చాయి. కరెంటు వినియోగం డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. దాంతో విద్యుత్ సంస్థలన్నీ కూడా డిస్కంలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ ఏడాది జనవరి 2 రాష్ట్రంలో కరెంటు వినియోగం 22.86 కోట్ల యూనిట్లుంటే సరిగ్గా నెల తర్వాత అంటే ఫిబ్రవరి 2వ తారీఖు 25.87 కోట్ల యూనిట్లకు పెరిగింది. నెలలోనే 3 కోట్ల యూనిట్లకు పైగా వినియోగం పెరిగింది. ఇదంతా కూడా డిస్కంల పైన తీవ్ర భారం పడుతుంది. ఇప్పటికే 30 కోట్లు, రోజు 30 కోట్లు వెచ్చించి కరెంటు కొంటున్నాయి. ముందుగా ఎక్స్చేంజ్లో సొమ్ము చెల్లిస్తేనే కరెంటు
లభిస్తుంది. అందుకే ఏ రోజుకి ఆ రోజు నిధులు సర్దుబాటు చేయలేక డిస్కంలు తంటాలు పడుతున్నాయనే వార్తనిచ్చారు. జెన్కో నుంచి 9 కోట్ల యూనిట్ల లోపే ఉత్పత్తి వస్తుంది. ప్రస్తుతం రోజుకు 26 కోట్ల యూనిట్ల కరెంట్ అవసరం అవుతుంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ జెన్కోకు చెందిన సొంత విద్యుత్ కేంద్రాలు 9 కోట్ల యూనిట్ల లోపే కరెంటు వస్తుంది. ఈ విద్యుత్కు సకాలంలో నిధులు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం బకాయిలు పెడుతుందనే వార్తనిచ్చారు. విద్యుత్తుకు సంబంధించి కూడా అటు రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ సర్కార్ వెంటనే విద్యుత్ సంస్థలపైన దృష్టి పెట్టింది. అక్కడ తమ వ్యక్తులను అక్కడ నియమించుకొని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. విద్యుత్ కొనుగోళ్లలో కోట్ల రూపాయలు బొక్కేశారు. రాబోయే రోజుల్లో అటు విద్యుత్ రంగం పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ వాస్తవాలన్నింటినీ కూడా దాచిపెట్టి గత ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన నిందలు వేయాలని చూస్తుందంటూ గతంలో కూడా ఆరోపించారు. ప్రస్తుతం అయితే విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. రోజుకు 3 కోట్ల రూపాయలు, గత నెలతో పోలిస్తే ఈ నెలకు 3 కోట్ల యూనిట్లు అదనంగా వాడుతూ ఉన్నారు. అయితే ప్రతిరోజు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వస్తుంది. దాంతో డిస్కంలన్నీ కూడా కొంత ఇబ్బంది పడుతున్నాయి అనే వార్తనిచ్చింది. ఇంకా మరో ముఖ్యమైన వార్త, గృహజ్యోతికి స్వీకారం. 200 యూనిట్లలోపు విద్యుత్ ఫ్రీ ఫిబ్రవరి నుంచి అమలు చేస్తుంది. మార్చి బిల్లు జీరో, ఒక్క కుటుంబానికి ఒక్క కనెక్షన్ ఎక్కే అమలు. 2022-23లో 181 యూనిట్లు లోపు ఉండాలి. బిల్లు జారీ చేసే టైంలో 200 లోపు ఉండాలి. రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే పథకం. తొలి విడతలో 34,59,585 మందికి అమలు చేస్తుంది. దీనివల్ల ఏటా సర్కారుకు 4,164 కోట్ల రూపాయల భారం పడనుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఎంత ఇబ్బందులు తలెత్తినా ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ మేరకు మరో 2 పథకాలను అమలు చేయాలంటూ ఇటీవల జరిగిన మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దానిలో భాగంగానే 200 యూనిట్ల లోపు విద్యుత్ ఫ్రీ, అట్లనే గ్యాస్ సిలిండర్ 500కే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నెల నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నారు. ఇక నిన్న భువనగిరిలో 2 విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉరివేసుకొని మృతి చెందారు. వాళ్ళపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళ మృతిపైన హాస్టల్ వార్డెన్, అక్కడ ఒక ఆటో డ్రైవర్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. విద్యార్థినులు మృతి చెందిన విద్యార్థినుల ఒంటిపైన గాయాలు కావచ్చు, అవన్నీ కూడా కొంత అనుమానాస్పదంగా కనిపించాయి. కానీ ప్రాథమిక నివేదిక ప్రకారం ఉరివేసుకున్నందువల్లనే 2 విద్యార్థులు మృతి చెందినట్లుగా అటు పోస్ట్మార్టం నిర్వహించిన వైద్యులైతే చెప్తూ ఉన్నారు. అనేక మంది పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు అటు ఫిర్యాదు చేశారు. వార్డెన్తో సహా ఆటో డ్రైవర్, వార్డెన్తో సహా 6 పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు. ఎందుకు ఆ విద్యార్థులను కిడ్నాప్ చేయవలసి వచ్చింది, ఎందుకు వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చారు అనే కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది. ఇక నిన్న అటు గట్టెక్కిన సోరెన్ సర్కార్ అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. నిన్న అటు జార్ఖండ్ శాసనసభలో అవిశ్వాస తీర్మానాన్ని జార్ఖండ్లో నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అటు బల నిరూపణ చేసుకోవాల్సిందిగా గవర్నర్ చెప్పడంతో నిన్న 5వ తారీఖున ఆయన శాసనసభలో బల నిరూపణ చేసుకున్నారు. ఆయన్ను సీఎంగా మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన పట్ల విశ్వాసం ప్రకటించారు. 47 మంది ఆయన వైపు మొగ్గు చూపారు. దాంతో ఆయన ముఖ్యమంత్రిగా నెగ్గారు. అవినీతిని నిరూపిస్తే తప్పుకుంటా అంటూ అటు బీజేపీకి హేమంత్ సోరెన్ సవాలు విసిరారు. ఆయన నిన్న కోర్టు అనుమతితో బల నిరూపణకు హేమంత్ సోరెన్ రాంచీకి చేరుకొని శాసనసభలో ఆయన కూడా బల నిరూపణ పరీక్షలో పాల్గొన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన ఇప్పటికే చెప్తున్నారు. కేవలం బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించి తనపైన కేసులు నమోదు చేసిందంటూ ఆయన చెప్తున్న వార్తను కూడా ఇస్తారు. ఇక నిన్న అటు రేవంత్ పైన బీఆర్ఎస్ నేతలందరూ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి పైన విరుచుకుపడుతున్నారు. నిన్న అటు బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే ఆయన
ఒకంత ముందుకు వెళ్ళి ఆ అసభ్య పదజాలంతో రేవంత్ను దూషించారు. చెప్పు తీసుకొని కొడతానంటూ ఆయన చెప్పును కూడా చూపిస్తూ ఆయన కార్యకర్తల సమావేశంతో మాట్లాడారు. రేవంత్ వాడుతున్న భాష సరైనది కాదంటూ అటు వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి చూస్తే గతంలో కేసీఆర్ మాట్లాడిన భాష ఏంటి అంటూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో చక్కర్లు కొడుతుంది. కేంద్ర మంత్రిని అటు ఆయన అసభ్య పదజాలంతో దూషించడం, సొంత పార్టీ నేతలను కావచ్చు ఇతరులను అందరినీ కూడా సన్నాసి చవట అంటూ అనేక సందర్భాల్లో ఆయన నోరు పారేసుకున్న విషయాన్ని కూడా అటు నెటిజన్లందరూ కూడా బీఆర్ఎస్ నేతలకు గుర్తు చేస్తున్నారు. మీరు మాట్లాడితే సరైన భాష, వేరొకళ్ళు మిమ్మల్ని అంటే అవి బూతులుగా మారతాయా, అసభ్య పదజాలంగా మారిపోతుందా అంటూ. కానీ నిన్న బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలపైన ఇప్పటికే మంచిర్యాలలో కేసు నమోదైంది. బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక 1000 ఏళ్ల ప్రగతికి పునాది వేశాం, హ్యాట్రిక్ కొట్టేస్తున్నామంటూ నిన్న అటు లోక్సభలో ప్రధాని మోడీ చేసిన ఆయన ప్రసంగాన్ని ఇచ్చారు. మా మూడో టర్మ్లో బీజేపీకి 370, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది, 370 సీట్లు బీజేపీకి రానున్నాయి. ఎన్డీఏ కూటమితో కలిస్తే 400 దాటేస్తాయి. కాంగ్రెస్ శాశ్వతంగా తెరవేస్తున్నాం, దశాబ్దాల పాటు దానికి ప్రతిపక్ష పాత్రే అంటూ ఇచ్చారు. అనేక దశాబ్దాలు అధికారంలో ఉన్నది కాబట్టి అన్నే దశాబ్దాలు తిరిగి ప్రతిపక్షంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన నిన్న లోక్సభలో చేసిన ప్రసంగానికి సంబంధించి ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అటు ప్రజాభవన్ వద్ద ప్రమాదం జరిగింది. కారు గుద్ది అక్కడున్న బ్యారికేడ్లను గుద్దేసి అక్కడి నుంచి పారిపోయారు. బోధన ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఆ కేసు వ్యవహారంలో ఉన్నాడు. ఆయనే కారు నడిపించే ప్రమాదానికి కారణమయ్యాడు. కానీ పోలీసులు అక్కడి నుంచి అసలు నిందితుల్ని తప్పించి వేరే వాళ్ళని ఆ కేసులో అరెస్టు చేశారు. అందుకు భారీగా డబ్బులు చేతులు మారాయి. ఇప్పటికే అటు బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు, బెయిల్ పొందారు. తాజాగా పంజాగుట్ట సిఐ దుర్గారావు ఇప్పటికే అటు సస్పెండ్ చేశారు, అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న గుంతకల్లు రైల్వే స్టేషన్లో దుర్గారావును కూడా అటు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను నిన్న కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నా నిన్న హాజరుపరచలేదు, ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. ఈరోజు నాంపల్లి కోర్టులో దుర్గారావుని హైదరాబాద్ పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. అనేక అక్రమాలకు పాల్పడ్డారు వీళ్ళందరూ కూడా. డ్రైవింగ్ చేస్తున్న రాహెల్ను తప్పించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చినా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో సిటీ పోలీసులపైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏకకాలంలో 84 మందిని రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు ఒక పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా బదిలీ చేసేశారు. అత్యంత ప్రజాదరణ గతంలో అనేక అవార్డులు వచ్చిన పోలీస్ స్టేషన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్. కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళు చేస్తున్న చర్యలతో ఆ ప్రతిష్ట అంతా కూడా మసకబారిపోయింది. దాంతో హైదరాబాద్ పోలీసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం సిబ్బంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందిని అంతా కూడా మార్చేశారు. ఒకటేసారి 84 మందికి బదిలీ చేశారు. ఇక నేటి నుంచి శ్రీశైలం సాగర్లో ఎన్డీఎస్ఏ తనిఖీలు నిర్వహిస్తుందనే మరో వార్తనిచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అటు తనిఖీ చేయనుంది. మంగళవారం నుంచి అంటే నేటి నుంచి 8వ తారీఖు వరకు శ్రీశైలం ప్రాజెక్టును 13, 15 తారీఖుల్లో నాగార్జున సాగర్ను డ్యామ్ సేఫ్టీ అధికారులు సందర్శిస్తారు. అటు జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ ఏపీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టనుంది అనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త అటు షేర్లు ఆస్తులు పెట్టుబడులు తవ్వే కొద్దీ బయటపడుతున్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాలపైన ఇచ్చింది. ఆయనను 8వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు విచారించడానికి అంటే రేపటి వరకు ఆయన ఏసీబీ కస్టడీలో విచారించడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఆయనను విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన బినామీలను కూడా విచారించారు. ప్రతిరోజు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, కొత్త ఆస్తులు బయటపడుతున్నాయి. ఒక్క అధికారి అంటే ఇన్ని ఆస్తులు ఇన్ని అక్రమాస్తులు కూడా పెట్టుకొని ఉంటే ఈయన వెనకాల ఉన్న ఉన్నతాధికారులు కావచ్చు వీళ్ళకి సహకరించిన నేతలు ఎన్ని వేల కోట్లు దోచేసి ఉంటారో వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, శివబాలకృష్ణ వెనకాల ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా
బయటకు తీసే ప్రయత్నం అయితే ఏసీబీ అధికారులు చేస్తున్నారు. బినామీలుగా వ్యవహరించిన వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు. వాళ్ళు ఎలా ఆస్తులు కూడా పెట్టారు, వాళ్ళ వివరాలను కూడా ఏసీబీ వాళ్ళపైన కూడా ఫోకస్ పెట్టింది, పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్త, అటు సస్పెన్స్లో సంతోష్ ఫ్యూచర్ అనే వార్తను అటు దిశ పత్రిక ఇచ్చింది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వాలు ఇక్కడ ఖాళీ అయ్యాయి, 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. 2 కాంగ్రెస్ పార్టీకి దక్కితే 1 అటు గులాబీ పార్టీకి దక్కనుంది. అయితే ఇప్పటికీ అక్కడ సంతోష్కి మరోసారి అవకాశం దక్కుతుందా అనే చర్చ కొనసాగుతుంది. ఏప్రిల్ 3తో వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది. ఇప్పటికే కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సంతోష్ను తిరిగి కొనసాగిస్తారా అనే వార్తను ఇచ్చారు. సంతోష్ రావుకు గతంలో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానిపైన సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేశారు. ఆయన మందులు ఇస్తున్నందువల్లే, కేసీఆర్కు మందులు ఇచ్చే వ్యక్తికి ఆయనకు అందుకోసమే ఆయనకు ఎంపీ పదవి ఇచ్చారు, కేసీఆర్ను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ ఆయన పార్టీకి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి, కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారనే విమర్శలు సొంత పార్టీ నేతలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈసారి మరోసారి ఛాన్స్ వస్తుందా? కుటుంబం నుంచి ఒకరు ఉండాలనుకుంటే ఖచ్చితంగా సంతోష్ను తిరిగి ఎంపీని చేస్తారంటూ కూడా చెప్పారు. అయితే ఎంపీగా సంతోష్ పర్ఫార్మెన్స్ లీస్ట్ పొజిషన్లో ఉందంటూ చెప్తున్నారు. ఆయన పదవీ కాలం 6 సంవత్సరాలు. 2018లో రాజ్యసభకు ఆయన ఎంపికయ్యారు. 2018 ఏప్రిల్ 2వ తారీఖున ఆయన పదవీ కాలం ముగిసేదేమో 2024 ఏప్రిల్ 5వ తారీఖుతో ముగుస్తుంది. మొత్తం ఆయన 5 ఏళ్ల పదవీ కాలంలో ఆయన అటు సభకు అటెండ్ అయింది 55 రోజులు మాత్రమే ఆయన అటెండ్ అయ్యారు. 122 రోజుల పాటు ఆబ్సెంట్ అయ్యారు. ఈ 5 ఏళ్ల కాలంలో, 6 ఏళ్ల కాలంలో ఆయన అడిగింది 2 ప్రశ్నలు. ఒక్క చర్చలో కూడా ఆయన పాల్గొనలేదు. ఏమైనా ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారా అంటే అది కూడా 0. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరయ్యింది 10.80 కోట్లు, కానీ నిధులు మంజూరైంది 10.80 కోట్లు, విడుదలైంది మాత్రం 7,50,00,000 మాత్రమే విడుదల చేశారు. ఖర్చు చేసింది 5.27 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన గ్రాఫ్ను కూడా ఇచ్చారు. ఈసారి ఈయనకే ఇస్తే అటు పార్టీలో నేతలు ఇంకా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్న వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారని చూడాలి. ఇప్పటికే సంతోష్కు ఈ పదవి ఇవ్వడం పైన తీవ్ర స్థాయిలో విమర్శలైతే వస్తూ ఉన్నాయి. మరో ముఖ్యమైన వార్త ఇందులో అటు V6 వెలుగు కనుక చూసినట్లయితే అటు హరీష్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కేఆర్ఎంబి పైన చేసిన వ్యాఖ్యలపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వితండవాదం చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటూ దానిపైన కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, ప్రాజెక్టులను బోర్డుకి ఇచ్చేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్, 1 టైం సీడ్ మనీ కింద 200 కోట్ల రూపాయలు కేటాయించింది ఎవరు? కేసీఆర్ జగన్ భేటీ తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది. కమిషన్లు కక్కుర్తిపడి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. తెలంగాణకు రావాల్సిన 551 టీఎంసీల వాటా 299కి ఎవరి వల్ల తగ్గింది? రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యేదాకా ఎపెక్స్ భేటీకి కేసీఆర్ ఎందుకు పోలేదు? బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించబోమంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపైన కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు వివేక్ వెంకటస్వామి. ఆయన బాల్క సుమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇష్టమున్నట్టు మాట్లాడితే ఊరుకోమంటూ ఆయన చెప్పారు. ప్రజలు ఓడించిన బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి రాలేదు, అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో అందరినీ తిట్టారు, ఇప్పుడు అట్లానే మాట్లాడతారంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకోరంటూ ఆయన సహించారంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపైన అటు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. దానికి సంబంధించి కేసు కూడా నమోదైంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా టీఎస్ వాహనాల రిజిస్ట్రేషన్కు టీఎస్ అనే ఉండేది, ఇకపై అది టీజీగా మారనుంది. దానికి కేంద్రానికి టీజీ ఫైల్ను పంపారు. క్యాబినెట్ నోట్తో నేడు ఢిల్లీ ఆర్టీఏ అధికారికి పంపించారు. గెజెట్ విడుదలకు వారం రోజులు పడుతుంది.
కేంద్రం గెజెట్ ఇస్తే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర సర్కార్ ఈ నెల 15 వరకు టైం పడుతుందని ఆఫీసర్లు చెప్పారనే వార్తనిచ్చారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు అందరూ కూడా ఏపీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ బండ్లకు అన్నిటికీ కూడా టీజీ అనే స్టిక్కర్లు వేసుకున్నారు. శరీరాలపైన కూడా తెలంగాణ అంటూ టీజీ అనేది వేసుకున్నారు. అదే తిరిగి కొనసాగించాలి. ఆ ఉద్యమ స్పిరిట్ ఇంకా కూడా కొనసాగుతుంది. తెలంగాణ ఆత్మ అందులోనే ఉందని భావించిన నేపథ్యంలోనే అటు వాహనాలకు టీఎస్ బదులుగా టీజీ అని పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఫైల్ను కూడా త్వరగా పంపించింది అనేది ఒక వార్తనిచ్చారు. ఇక మేడారం జాతరకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే మరో వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇప్పటికే అటు మంత్రి సీతక్క అక్కడే మేడారంలోనే ఆమె ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ నెల 21 నుంచి 24వ తారీఖు వరకు జాతర జరగనుంది. 105 కోట్లతో అక్కడ పనులన్నీ కూడా చేస్తున్నారు. 1.5 కోటి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. 6,000 బస్సులు, మహిళలకు ఫ్రీ జర్నీ, 1,462 ఎకరాల్లో 33 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. 500 సీసీ కెమెరాలు, 10,000 మంది పోలీసులు, 24 గంటల వైద్య సేవలు. అలానే ఈసారి ట్రాఫిక్ నియంత్రించడానికి డ్రోన్లను కూడా వాడనున్నారు. డ్రోన్లతో భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఏర్పాట్లన్నింటినీ కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఇద్దరు కూడా సమీక్షలు నిర్వహించారు. సీతక్క సొంత నియోజకవర్గం మేడారా, ఇది మినీ కుంభమేళాగా చెప్తారు. గిరిజనులు అత్యంత భక్తి విశ్వాసాలతో అక్కడికి మొక్కులు చెల్లించేందుకు వస్తారు. అక్కడ అడవిలోనే వాళ్ళందరూ కూడా ఆ వనాలలోనే గుడారాలు ఏర్పాటు చేసుకొని జాతర ముగిసే వరకు కూడా ఉంటారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఉత్తరాదిన జరిగే కుంభమేళా ఎలా జరుగుతుందో ఇది దక్షిణాది కుంభమేళాగా మేడారం జాతరను అభివర్ణిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి అన్ని శాఖలు కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే అక్కడ లక్షల సంఖ్యలో వాహనాలు బారులు తీరుతున్నాయి. ప్రతిరోజు కూడా ఇంకా సమ్మక్క సారలక్క గద్దెల మీదకి రాకముందే భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి అక్కడ దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడానికైతే అక్కడ మంత్రులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారనే వార్తను అటు వెలుగు ప్రచురించింది. ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్. రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.